ఏపీ ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డిల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కలిసిన ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గం సానుకూలంగా స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తేదీ 15 సెప్టెంబర్ 2021 ఏపీ ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన క్యాంపు కార్యాలయంలో 15 సెప్టెంబర్ 2021 తేదీన కలవడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారితో 15 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. 1. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన రాయితీలు, వారు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి వాటికి సంబంధించిన వినతిపత్రాలను అందించారు. 2. 11వ పీఆర్సీ నివేదికను కమిషన్ గారు ప్రభుత్వానికి 5 అక్టోబర్ 2020 సమర్పించినందున కాలాతీతం లేకుండా ఉద్యోగ సంఘ నాయకులతో వెంటనే చర్చించి జూలై 1, 2018 నుండి 55% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 3. 1/7/2018 నుండి చెల్లించవలసిన కరువు భత్యం బకాయిలను చెల్లించుటకు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇంతవరకు అమలు కాలేదని, కావున సదరు డిఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. 4. అలాగే కోవిడ్ కారణంగా కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిన 3 డిఏలను విడుదల చేసిందని, తదనుగుణంగా కొన్ని రాష్ట్రాలు వారి ఉద్యోగులకు సదరు డిఏలను విడుదల చేశారని, కావున మన రాష్ట్రంలో కూడా ఆ 3 డిఏలను వెంటనే విడుదల చేయాలని మరియు సదరు డిఏల లెక్కింపులో కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం విడుదల చేయాలని కోరారు. 5. సిపిఎస్పై మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టక్కర్ గారి నివేదికపై ఏర్పాటైన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదికపై తక్షణమే నిర్ణయాలు తీసుకుని సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని కోరారు. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదికను పరిశీలించి ఉద్యోగుల నాయకులతో చర్చించి త్వరలో ఉద్యోగులకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 6. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన నివేదికను పరిశీలించి కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. అలాగే కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగాలు కల్పించాలని, అట్టి కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని కోరారు. 7. 4వ తరగతి ఉద్యోగుల పదవి విరమణ వయస్సును మిగిలిన ఉద్యోగులకు పెంచిన విధంగా 2 సంవత్సరాలు పొడిగిస్తూ పదవి విరమణ వయస్సును 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ నాయకులు తాలూకా, జిల్లా స్థాయిలో ఒకే చోట 9 సంవత్సరాలు పనిచేయవచ్చనే నిబంధనను పునరుద్ధరించాలని కోరగా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించినప్పటికీ ఇంతవరకు ఉత్తర్వులు రాలేదని తెలియజేయగా త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ వారు పనిచేసే ప్రాంతాల్లో ఇంటి స్థలాలను మంజూరు చేయాలని కోరారు. 10. కోవిడ్ సోకిన అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ను మంజూరు చేయాలని, అలాగే కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన అన్ని శాఖల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో అర్హులైన వారికి వెంటనే కారుణ్య నియామకాలు ఇవ్వాలని, పెన్షన్ వగైరా ఆర్థిక వసతులను వెంటనే చెల్లించాలని కోరడమైనది. 11. కమర్షియల్ ట్యాక్స్లో పనిచేసే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, గూడ్స్ మరియు సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్కు గజెటెడ్ హోదా కల్పించాలని కోరారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు ఇస్తామన్నారు. 12. పదవి విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని మరియు ఉద్యోగస్తులు కోరిన వెంటనే జీపీఎఫ్ అడ్వాన్స్, ఏపీజీఎల్ఐ లోన్ తదితర బిల్లులను సత్వరమే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. 13. రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 14. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎటువంటి శాఖాపరమైన పరీక్షలతో సంబంధం లేకుండా గతంలో ఉత్తర్వులు ఇచ్చిన విధంగా అక్టోబర్ 2వ తేదీన ప్రొబేషన్ డిక్లేర్ చేసి వేతన స్కేళ్లను అమలు పరచాలని కోరారు. 15. ప్రభుత్వ పరీక్షల రాష్ట్ర కార్యాలయం అధికారులను మరియు ఉద్యోగులను, ముఖ్యంగా మహిళా ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్న ఇన్ఛార్జ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి గారిని తక్షణమే బదిలీ చేసి మహిళా ఉద్యోగినులకు రక్షణ కల్పించాలని, అకారణంగా సస్పెండ్ చేసిన అధికారులు మరియు ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే కార్యాలయంలో సరిపడిన రెగ్యులర్ ఉద్యోగులు లేనప్పటికీ 8 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను డిప్యుటేషన్పై ఎస్ఎస్సీకు పంపిన ఉత్తర్వులను రద్దు చేయాలని, వారిని ఎస్ఎస్సీ బోర్డులోనే విధులు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పై డిమాండ్లను సావధానంగా విన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగులు తమ ప్రభుత్వంలో భాగస్వాములని, వారి సంక్షేమం చూడవలసిన బాధ్యత తమదేనని,
కరోనా వల్ల జరిగిన ఆర్థిక నష్టం వల్ల కొంత ఆలస్యం అయిందని, సదరు పరిస్థితులను అర్థం చేసుకుని సహకరించిన ఉద్యోగులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని, త్వరలోనే ఉన్నతాధికారులందరితో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పై డిమాండ్లకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించినందులకు ఏపీ ఎన్జీఓ సంఘ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ జేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు గారు మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి గారు ఉద్యోగుల సమస్యలన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించి ఉద్యోగస్తుల సమస్యలన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన బృందంలో ఏపీ ఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర సహాధ్యక్షులు పురుషోత్తం నాయుడు, ఉపాధ్యక్షులు దస్తగిరి రెడ్డి, పరమేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కృపావరం, రాష్ట్ర కోశాధికారి తదితరులు పాల్గొన్నారు.